భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు నేడు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన స్వస్థలం రామేశ్వరంలో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామేశ్వరం దీవిలోని కురుమండపం ప్రాంతంలో ఉన్న మసీదు సమీపంలో ఉన్న స్థలంలో ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. ప్రముఖుల రాకను దృష్టిలో పెట్టుకుని రామేశ్వరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దివికేగిన భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగ దశాదిశ మార్చిన మహనీయుడు అబ్దుల్ కలాంకు రాజకీయ ప్రముఖులు అభిమానుల అశ్రునయనాల మధ్య నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. కలాం స్వస్థలం తమిళనాడులోని రామేశ్వరంలో జరగనున్న అంతిమ సంస్కారాల కోసం ఇప్పటికే ఆయన పార్థివ శరీరాన్ని రామేశ్వరానికి తరలించారు. రామేశ్వరంలో ప్రజల సందర్శనార్థం కలాం భౌతిక కాయాన్ని ఉంచగా కడసారు చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేలాది మంది కిలోమీటర్ల మేర బారులు తీరారు. కలాం అమర్ రహే నినాదాలతో రామేశ్వరం మారుమోగింది. ఫలితంగా రాత్రి పొద్దుపోయే వరకు ప్రజల సందర్శనార్థం బస్టాండ్ ఆవరణలో పార్థివ దేహాన్ని ఉంచారు. తదుపరి కార్యక్రమాల నిమిత్తం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఉదయం 11 గంటలకు సైనిక లాంఛనాలతో కలాం పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామేశ్వరం రైల్వే స్టేషన్ సమీపంలోని 2 ఎకరాల విస్తీర్ణంలో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవనున్నారు. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరై సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దివంగత కలాంకు దేశవ్యాప్తంగా ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు. రామేశ్వరంలోని మత్స్యకారులు సైతం కలామృతికి సంతాపంగా 3 రోజుల పాటు వేటకు వెళ్లకూడదని నిర్ణయించారు. ఫలితంగా రోజూ వేటకెళ్లే వేలాది మంది మత్స్యకారుల బోట్లు సముద్రపు ఒడ్డునే ఉండిపోయాయి. కలాంకు గూగుల్ ప్రత్యేక నివాళి అర్పించింది. హోంపేజీపై నల్ల రిబ్బను ఉంచింది. దానిపై మౌస్ పాయింటర్ పెడితే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మృతిలో అనే సందేశం కనిపించేలా ఏర్పాటు చేసింది.